ల్యాండ్ ఫోన్ కాల్, సెల్ ఫోన్ కాల్, అందులోనే వీడియో కాలింగ్, ఆ తర్వాత ఇన్స్టంట్ మెసెంజర్ వాయిస్, వీడియో కాల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ జమానా కూడా పోయింది. సోషల్ మీడియా లైవ్ స్ట్రీమింగ్ వచ్చేసింది. దీంతో ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ లైవ్ స్ట్రీమింగ్ పెట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అయితే స్టార్లు కూడా లైవ్ స్ట్రీమింగ్ లో తమ అభిమానులకు దగ్గరైపోతున్నారు. అయితే ఇదంతా పాత ట్రెండ్ అనుకుందో ఏమో గాని బ్రిటన్ కు చెందిన ఆ మహిళ మాత్రం ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ లో ఇంకాస్త ముందుకే వెళ్ళింది. ఏకంగా తన డెలివరీనే లైవ్ లో పెట్టేసింది. అంతేకాదు ఆ సమయంలో తాను పడుతున్న నొప్పులు, అనుభవిస్తున్న ఫీలింగ్స్ గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేసింది కూడా. ఆమె పేరు సారా జీన్ లుంగ్స్ట్రామ్. వయసు 35 సంవత్సరాలు. లండన్ లో నివాసం ఉంటుంది. ఆమె ప్రెగ్నెంట్. అయితే ఈ మధ్య ఆమె ఒక రోజు ఇంట్లో సోఫాలో కూర్చుని పిజ్జా తింటూ టీవీ చూస్తుండగా అనుకోకుండా ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె ఆ సమయంలో ఏం ఆలోచించిందో ఏమో గాని తన ప్రసవ వేదనను ఫేస్బుక్ లో లైవ్ పెట్టేసింది. ఈ క్రమంలో కొన్ని లక్షల మంది ఆ లైవ్ వీడియోను చూశారు. ఈ క్రమంలో సారా జీన్ బిడ్డకు జన్మనిచ్చే వరకు ఆ లైవ్ వీడియో అలాగే కొనసాగింది. దాంట్లో ఆమె తన వేదనను, అనుభవాలను వీక్షకులతో పంచుకుంది కూడా. అయితే చివరకు బిడ్డకు జన్మనివ్వగానే లైవ్ ఆపేసి దాన్ని చూసిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన 3వ బిడ్డకు ఆమె ఎవలీనా బ్లాసమ్ అని పేరు కూడా పెట్టడం విశేషం. ఆ పేరును కూడా సోషల్ మీడియాలో అందరికీ తెలియజేసింది. కాగా సారా జీన్ కు బిడ్డ పుడుతున్న సమయంలో ఆ వీడియోను లైవ్ లో చూసిన వారు ఆశ్చర్యపోయారట. అవును మరి, ఎవరూ చేయని సాహసం చేసి తన డెలివరీ వీడియోను లైవ్ లో పెట్టడం నిజంగా ఆశ్చర్యమే. మరి ముందు ముందు ఇంకా ఎవరెవరు ఈ ఫేస్బుక్ లైవ్ ను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.